బౌల్లో ఓ హాఫ్ కప్ వాటర్ పోసి అందులో నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని ఓ 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఓ స్టవ్ పైన 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటాని అన్ని వైపులా లైట్గా గ్రిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, గ్రిల్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. నిమిషాల తర్వాత నానబెట్టిన చింతపండుని ఒకసారి బాగా కలుపుకొని పిప్పి తీసేసి చింతపండు రసాన్ని ఓ బౌల్లో పోసుకోవాలి. ఇప్పుడు దంచుకున్న జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, గ్రిల్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాపై తొక్క తీసేసి టమాటాని మెత్తగా చింతపండు రసంలో కలుపుకోవాలి. ఇప్పుడు 2 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలని ఒకసారి బాగా దంచుకొని చింతపండు రసంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు ఓ పావు కప్పు లేదా సగం ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. రాయలసీమ రాగి ముద్ద చింతచారు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. రాగి ముద్దలోకి చాలా సింపుల్ చేసుకోవటం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.